వాట్ మేక్స్ హౌస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ అంటే మంచి ల్యాండ్స్కేపింగ్ అని చెప్పచ్చు. ఈ ల్యాండ్స్కేపింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ సీవేజు మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలి ఇలా బాల్కనీలు అంటే ఈ బాల్కనీలో ఈ జియో ఫ్యాబ్రిక్ వాడడం వల్ల ఈ డ్రైనేజ్కి మళ్ళీ వచ్చేసి బాగుంటుంది. మళ్ళీ ఎర్రమట్టి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చూసుకున్నాం మళ్ళీ ప్లాంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ప్లాంట్ సూట్ అవుతుంది బాల్కనీకి అనేది. తర్వాత వచ్చేసిందన్న డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే గోడలన్నీ దెబ్బతింటాయి కాబట్టి దాన్ని మెయిన్గా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రౌండ్ ప్లాంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో అన్ని రకాలు మియాజాకి పద్ధతిలో లాగా ఫ్లవరింగు, ఫ్రూటు, క్రీపర్సు, మళ్ళీ వచ్చి గ్రాసు, మళ్ళీ వచ్చేసిందన ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ ఇలా అన్నీ ఉండేలాగా చూసుకుంటే ఇల్లు అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫిజికల్గా మళ్ళీ మెంటల్గా కూడా హెల్త్ బాగుంటుంది. మెంటల్ అంటే ఏం చెప్తాము, గ్రీనరీని చూస్తూ ఉంటేనే మన స్ట్రెస్ మళ్ళీ నార్మల్గా బీపీ ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి కస్టమైజ్డ్ ప్లాంట్లు అలాంటివి చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉండేవి కూడా ఇంట్లో చాలా అవసరము. టెంపరేచర్ తగ్గిస్తుంది. మళ్ళీ ఈ స్ట్రెస్, ఈ నాయిస్ అలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనం ఏమేమి వాడుతున్నాము అనేది ఆర్గానిక్గానే ఉండాలి. చాలా మటుకు మనకి ఇమీడియట్ రిజల్ట్ అనేది కాకుండా లాంగ్ టర్మ్ ఉండేలాగా అన్ని ఆర్గానిక్కే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్రాస్ కూడా పిల్లలు ఆడుకునేదానికి అంతా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మనం కూడా కాసేపు సరదాగా సాయంత్రాల్లో కాఫీ, టీ అలాంటి మంచి ఆ గ్రాస్ పైన కూర్చొని ఉంటే ఏదో మన పళ్ళని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఇలాంటి కస్టమైజ్డ్ మళ్ళీ ఇలాంటి మీ టేస్ట్కి తగినట్టు ల్యాండ్స్కేప్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. రీజనబుల్లో చేసిస్తాము. థ్యాంక్ యూ.